ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో ఉదయకాల సమయంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారా? కష్టాల మధ్యలో, కన్నీటి మధ్యలో, ఒడిదుడుకుల మధ్యలో, బాధలు అవమానాల మధ్యలో సతమతం అయిపోయి నలిగిపోతున్నావా? ఉదయకాల సమయంలో నీకు ఒక ఆలోచన కలుగుతూ ఉంది కదా, అన్నీ బాగున్నప్పుడు అందరూ మా వెంటనే ఉన్నారు. ఈ బాధల్లో ఎవరు పట్టనట్టుగా సొంతవారు, తోబుట్టువులు, ఆప్తులు, రక్త సంబంధులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారే. ఈ బాధల్లో మాకు ఆశ్రయం ఎవరు? ఈ బాధల్లో మా పక్షాన నిలబడేవారు ఎవరు అని ఉదయకాల సమయంలో దిగులు పడుతున్నావా? కీర్తనలు గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. కీర్తన 14:6, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. ఎవరికి ఆశ్రయమై ఉన్నాడు? పై వరుసలో మీరు చూడగలిగితే బాధపడు వారికి ప్రభు ఆశ్రయమై ఉన్నాడు. ఉదయకాల సమయంలో నీ బాధల్లో నిన్ను అందరూ నిరాశ్రయుడుగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారా? ఏం బాధపడద్దు. నీ బాధలలో ఎవరు నిన్ను విడిచినా మరిచినా ప్రభు నీకు ఆశ్రయమై ఉన్నాడు. ఇంకెందుకు నీ జీవితంలో కుమిలిపోవడం? ఏ బాధను నువ్వు ప్రస్తుతం అనుభవిస్తూ ఉన్నా కూడా దేవుడు నీకు ఆశ్రయముగా ఉన్నాడు అనే ధైర్యం తెచ్చుకొని ఈ బాధల అన్నిటినీ అధిగమించి గొప్ప విజయం నీ జీవితంలో చేకూర్చబడే దిశగా అడుగులు వేయాలని దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తున్నాను. అట్లు ప్రభువుని నిత్యము ఆశ్రయముగా ఎంచుకొని ఆయన రెక్కల చాటున నీవు నీ కుటుంబం ఒదిగిపోవడానికి దేవుడు సహాయపడునుగాక. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు నాయన. బాధపడు వారికి నీవు ఆశ్రయమై ఉన్నావు. అవును ప్రభు, ఎంతమంది అయితే ఇరుకు, ఇబ్బంది, బాధల్లో ఉన్నారో వారందరికీ ఆశ్రయ దుర్గమై నడిపించమని, తద్వారా నెమ్మది సమాధానాలు కుటుంబాలకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.